శ్రామికుల సంగతి చెప్తాం. ఈ ముఖ్యమంత్రి వచ్చిన మొదటి నెల రోజుల్లో ఏం చేశాడు? దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్లో పొట్టగొట్టాడు ఆ పెద్ద మనిషి. 32 మంది భవన నిర్మాణ కార్మికులు ఆకలి చావులతో ఉరేసుకొని చనిపోయారు. ఇసుక రీచ్ అని చెప్పి బోట్ సంఘాలు, మత్స్యకార సంఘాలు ఇవన్నీ కలిపి రాష్ట్రం మొత్తం మీద దాదాపు 45,000 నుంచి 50,000 మంది ఇసుకని తోడే కార్మికులు ఉంటారు. వాళ్ళందరి పొట్టగొట్టి మెషిన్స్ పెట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేశాడు ఈ వ్యక్తి. 50,000 మంది పొట్టగొట్టి 3 కంపెనీలకి ధారాదత్తం చేసిన వ్యక్తి ఈ రోజున క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి ఈ మాట మాట్లాడుతున్నందుకు. గీత కార్మికులైన శెట్టి బలిజలు, యాత, శ్రీశైన ఇలాంటి ఇత్యాది 5 కులాల తాలూకు పొట్టను కొట్టాను. 1,00,000 కోట్లు దాదాపు ఆర్జించి ఎలా అతలాకుతలం చేసావో ఎన్ని కుటుంబాలని నీకు భవిష్యత్తులో చెప్తాం. టీలో శ్రామికులని పేరు పెట్టుకుంటే సరిపోదు, శ్రామికులు మీరు ఏం చేస్తున్నావు? ఉదాహరణకి గంగవరం పోర్టు ఉంది. గంగవరం